యాకోబు గురించిన ధ్యానాంశం టూ వీక్స్ బ్యాక్. యాకోబు నిచ్చెన గురించి మనం అసలు ఎప్పుడు సండేస్ ధ్యానం చేయలేదన్న ప్రేరేపణ ప్రభు నా హృదయంలో పెట్టారు. అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఉద్దేశమని గుర్తించే జ్ఞానము కూడా ఆ టైంలో దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. I've received many calls from our church members and others also during the week that they are following this life of Jacob, and it has been a blessing to them. వ్యక్తిగతంగా మా జీవితంలో వారంకు ఒక్కొక్క క్రొత్త కార్యం, సంథింగ్ different than the usual we as a family are experiencing, and I believe God will do the same to our church members, do the same to everybody. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈ దీవెనలు మనందరం పొందుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించబోయే ముందు 2 వారాలకు ముందు యాకోబు నిచ్చెన, యాకోబుకు బేతేలులో నిచ్చెన కనిపించింది దర్శనంలో. ఆ దర్శనంలో కింద ఈయన పడుకొని ఉన్నాడు. భూమికిని ఆకాశమునకు నిచ్చెన, మధ్యలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటే వాటందరికీ పైగా దేవుడు కూర్చొని ఉన్నట్టు చూశాడు. ఆ దర్శన భావం ఆయనకు అర్థం కాలేదు. ఆ దర్శన భావము గురిలో మనం ధ్యానం చేసుకుంటూ 28వ అధ్యాయం 13వ వచనం ప్రధానంగా మనం చేసుకున్నాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును, గాడ్ కాలింగ్ జేకబ్ యాజ్ అబ్రహామ్స్ సన్ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్రహామ్స్ గ్రాండ్ సన్ అని స్టార్ట్ చేసుకున్నాం. దట్ వాజ్ అవర్ ఫస్ట్ వీక్. పోయిన వారం ఆ దర్శనం వచ్చిన తర్వాత లేచి నీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, ఇక లాభాన్ దగ్గర ఉన్నది చాలు అని చెప్పాను. నాకు మధ్యలో 20 సంవత్సరముల గ్యాప్, 7 సంవత్సరాల కొలువు 2 సార్లు, 6 సంవత్సరాల కొలువు ఉచితంగా, మొత్తము కలిపితే 20 years ఆఫ్ సర్వీస్ ఇన్ బిట్వీన్ టైమ్స్ చేసి 10 సార్లు లాభాను ద్వారా మోసపోయి బట్ స్టిల్ అక్కడే సర్వ్ చేసి దేవుడు చెప్పిన మాట మేరకు ఆ ఇన్ బిట్వీన్ టైంలో దేవుని రాజ్యము మనకు తెలియని రీతిగా విస్తరించిన విధంగా 4 భార్యలు, 12 కుమారులు, ఇంకా 12 వాళ్ళు పుట్టలేదు. బెన్యామిన్ వీళ్ళు అక్కడికి వెళ్ళినాక పుడతాడు. 11 మంది బిడ్డలు, 1 కుమార్తె. వీళ్ళందరూ తెలియకుండా ద గ్రోత్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆవగించ తెలియని రీతినే పెరిగినట్లు యాకోబు 20 ఏళ్ళు ఆశీర్వదించబడ్డాడు. అక్కడ గ్రోత్ ఇన్ నంబర్, గ్రోత్ ఇన్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్. యాకోబుకు దేవుడు మీ సొంత దేశానికి వెళ్ళు అని చెప్పిన తరువాత జేకబ్ ఈజ్ ఆన్ హిస్ వే బ్యాక్, అండ్ నౌ Jacob encounters God, or God encounters Jacob. God visits Jacob on the way. ఈరోజు మన ధ్యానాంశంలో యాకోబును దేవుడు సంధించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు దేవునితో పెనుగులాడెను. జేకబ్ రెజల్స్ విత్ గాడ్, దేవునితో పెనుగులాడటం. ముందు చూస్తే 32వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, ముందు అధ్యాయంలో బయలుదేరమని చెప్పాడు దేవుడు. బయలుదేరటానికి జేకబ్ స్టార్టెడ్. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయీము అని పేరు పెట్టెను. దేవుని సేన అని టెక్స్ట్లో రాశారు, ఫుట్ నోట్లోనేమో 2 సేనలు అని రాశారు. బట్ ద వర్డ్ ఈజ్ వెరీ మచ్
సింగులర్. మహనీయం అంటే దేవుని యొక్క హోస్ట్స్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ ఏంజల్స్ అక్కడ చూశాడు. దేవుని యొక్క సేనలను ఆయన చూశాడు. అండ్ దెన్ వెళుతూ ఉంటే వెళ్ళమని దేవుడు చెప్పాడు, వెళ్తున్నాడు. కానీ భయం లోపల, తిరిగి వెళితే మన ఏం చేస్తాడో, అసలు అతను బ్రతికున్నాడో లేదో, తినటానికి తిండి ఉన్నదో లేదో, హౌ హీస్ ఈ వేర్ అబౌట్స్, హౌ అబౌట్స్ అన్నీ యాకోబుకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నా కానీ మోసం చేయటం ఇతని నైజం. ఒక ఐడియా వచ్చింది. గుంపుల్ని 2 భాగాలు చేశాడు. ముందు కొన్ని ఒంటెలు, కొన్ని వందల మేకలు, పశువుల మందులు డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి ఏమనుకుంటాడంటే, నేను ఇవి ముందు కానుక పంపిస్తే ఈ కానుకను చూచి మన్నయ్యకి నా మీద సమాధాన పడతాడేమో. ఇట్స్ లైక్ బ్రైబింగ్. మన భాషలో చెప్పుకుంటే ఇట్స్ లైక్ ఎ బ్రైబ్. సమాధాన పడతాడేమో అని చెప్పి ఆ సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు ముందు వాళ్ళకి చెప్తాడు. ఏమని, మా బ్రదర్ మిమ్మల్ని అడగవచ్చు, ఏమయ్యా ఏంటి ఇన్ని ఒంటెలు వచ్చేస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ అంటే, నా ప్రభువుకు మీ సేవకుడైన యాకోబు ఇవన్నీ నీకు కానుకగా పంపించాడు అని చెప్పు, అప్పటికి కూల్ అయిపోతాడని చక్కగా ప్లాన్ వేసుకొని పోతున్నాడు. వీ డూ దోస్ థింగ్స్ రైట్. మనం చేస్తాం. మన యజమానులకి మన ప్రమోషన్ కావాలంటేనో, లేకపోతే ధనికులను ఒకలాగా పేదలను, వీ డూ ఆల్ దీస్ థింగ్స్. యాకోబుకున్న ప్రతి లక్షణం నాకుంది, యాకోబుకున్న ప్రతి లక్షణం మనకుంటుంది. ఇట్ కమ్స్, ఇట్ రిఫ్లెక్ట్స్ సమ్ టైమ్, అండ్ దెన్ వీ హోల్డ్ ఆన్, అండ్ దెన్ వీ యాక్ట్ నార్మల్. దిస్ ఈజ్ హ్యూమానిటీ ట్రావెలింగ్ లైక్ దిస్. అవసరమైనప్పుడు దేవుడు బాగా గుర్తొస్తాడు. ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. బహుశా నేను గుర్తుంచుకొని నేను చదివిన దాంట్లో బహుశా మొదటిది లేకపోతే రెండోసారి యాకోబు ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇసి 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడయ్యున్నానని నిశ్చయముగా మేలు చేయిచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ దిస్ ప్రేయర్ Jacob utters a covenantal language once again. The same point we mentioned on week 1. 9వ వచనములో, నా తండ్రివైన అబ్రహాము దేవా. Abraham is his grandfather. But now Jacob says, oh, I am son of Abraham by faith. అని కింద వచనంలో 11వ వచనంలో కూడా మీరు చూడాలి. There are several variations, at least from scholarship point of view. అతడు వచ్చి పిల్లలతో తల్లిని, 4 తల్లులు ఉన్నారు అక్కడ. బట్ జేకబ్ యూజెస్ సింగిల్ మదర్. లైక్ ఆడమ్ వాజ్ బ్లెస్డ్. అవ్వను గురించి మనం ఏం చెబుతాం? జీవము కలిగిన వారందరికీ ఈవిడ తల్లి. సేమ్ బ్లెస్సింగ్ విత్ శారా. శారా ఎలా నవ్వింది? రాబోయే సంతానం అంతటికి నువ్వు తండ్రివైతే ఈవిడ తల్లి. Jacob calls 4 of his wives as one person. In other words, there is a definite understanding that Jacob's heart is aligning with the covenantal blessings of Abraham. అబ్రహాము యొక్క నిబంధన పూర్వకమైన ఆశీర్వాదాలతో
నా తండ్రి అయిన అబ్రహాము దేవా అని చెప్తూ పిల్లలను 4 తల్లులుంటే ఒక తల్లి అంటాడు. మదర్ ఆఫ్ దీస్ 12 ట్రైబ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్. ఈ రకంగా నిబంధన పూర్వకమైన భాషను ఉపయోగించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసి తను బయలుదేరాడు. ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా ఆయనకి ఇంకా తెలియదు. ప్రార్థన అయితే చేశాడు. అండ్ హీ స్టార్టెడ్ వాకింగ్. 19వ వచనంలో మనం చూస్తాం, అతడు ఆ మందను 2 భాగాలుగా చేసి ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను నా సహోదరుని ముఖము చూచెదను అని అనుకొని, అప్పుడు ఒకవేళ నన్ను కటాక్షించునని అనుకొని ట్రిక్ చేసుకొని శుభ్రంగా ప్రయాణం స్టార్ట్ చేశాడు. ప్రయాణము నడిపిస్తుందేమో దేవుడు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళని చెప్పి. అండ్ జేకబ్ ఇన్ ఒబీడియన్స్ స్టార్టెడ్ ద జర్నీ. వెళ్ళి ఆ రాత్రి లేచి తన 2 భార్యలను, 22వ వచనం నేను చదువుతున్నాను, తన 2 దాసీలను, తను 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యబ్బోకు రేవు, దిస్ ఈజ్ one rivulet, one stream that empties itself into Jordan. యోర్దానులోకి తనను తాను ఉరవడిలాగా గషింగ్ వాటర్స్ తోటి ఎంప్టీ చేసుకునేది ఈ యబ్బోకు రేవు. యబ్బోకుకు మరి ఒక అర్థము రెజలింగ్. ఈ నీరు ఆ నీరుతో పోటీపడి కుస్తీ పడుతుంది అన్నట్టు ఉండే ప్రాంతం అది. అండ్ దెర్ ఇస్ ఎ రీజన్ వై దట్ నేమ్ ఈజ్ కాల్డ్ జబోక్. ఆ యబ్బోకు రేవు దగ్గర ఆ రేవుకు కలిగిన అనుభవం, ఆ రేవు ద్వారా తీసుకెళ్తూ దేవుడు అలంకారప్రాయంగా, సూచనప్రాయంగా, సింబాలికల్గా యాకోబును మార్చబోతున్నాడు. ఈ రాత్రికాలమందు ప్రయాణం సాగుతుంది. మందలో రాత్రికాలం ప్రయాణం చేయలేవు, ఏం చేయలేవు. బట్ దిస్ మ్యాన్ భార్యను, 4 భార్యలను, వీళ్ళందరినీ రాత్రిపూట యబ్బోకు రేవు దాటించేశాడట. రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. వర్స్ 24, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఒక నరుడు అతనితో తెల్లవారి వరకు పెనుగులాడాను. ఆ యబ్బోకు రేవు దగ్గర it's a crucial moment in life of Jacob, probably in our spiritual lives too, where we have to pour out ourselves. ఆ రేవు వల్లనే మనం దేవుని దగ్గర విసిరేసుకోవాలి, దేవుని సన్నిధానంలో ఎంప్టీ చేసుకోవాలి. ఎంప్టీ అవర్ సెల్ఫ్స్, రెజల్ విత్ గాడ్. ప్రభువా ఏంటిది అని పెనుగులాడవలసిన పరిస్థితి. దెర్ మైట్ బి డార్క్నెస్ అరౌండ్. నీతో పెనుగులాడుతున్న వాళ్ళు ఎవరో నీకు తెలియకపోవచ్చు, అగమ్య గోచరంగా ఉండుండొచ్చు. A lot of Jewish rabbinical texts interpret this verse. ఒక నరుడు తనతో పెనుగులాడుచుండెను. ఆ నరుడు ఎవరు? మారువేషంలో ఏశావు వచ్చాడా? యాకోబు ఆలోచనలే భూతము, దయ్యములాగా అతనికి అలా ఫీల్ అయి తను సొంతగా అలా భయపడిపోతున్నాడా? సో మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటన్ ఆన్ దట్ వర్స్ ఇన్ జూయిష్ లిటరేచర్. యాకోబు గుర్తుపట్టలేదు. హీ సేస్, ఒక నరుడు నాతో పెనుగులాడుచుండెను రాత్రంతా. ఇట్ మైట్ టేక్ ఎ వైల్ ఫర్ us to figure out who is fighting with us, who is wrestling with us, who is trying to drain out our energy and make ourselves pour out in his presence. దేవుడు చేస్తాడు మనల్ని అట్లా, మనల్ని ఎంప్టీ చేసి ఆయన సన్నిధానములో
ఖర్చుకుపోయేటట్లు ఆయన చేస్తాడు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మానవ జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈవెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్, గాయాలు ఉంటాయండి హృదయంలో. డీప్ స్కార్స్ ఇన్ అవర్ హార్ట్. హృదయంలో చేయబడిన గాయం అది. ఎవ్వరికీ అర్థం కాదు. నీకు, నీ దేవునికే అర్థమయ్యే గాయం అది. ప్రాబబ్లీ యువర్ స్పౌస్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ దట్ స్కార్ ఈజ్ నాట్ డెల్ట్ విత్, ఆ గాయము సరిగా కట్టబడి, గుడ్డ కట్టబడి, తైలముతో అద్ది మాన్పని ఎడల, ఇట్ స్పిల్స్ అవుట్ ఇట్ సెల్ఫ్. కోపంతో ఉంటారు కొంతమంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ కోపానికి ఏదో కారణం ఉంటుంది హృదయంలో. ఈ కోపాన్ని భార్య మీద రుద్దుతారు, భర్త మీద రుద్దుతారు, పిల్లల మీద రుద్దుతారు. ఇట్ స్పిల్స్ అవుట్ ఎనార్మస్లీ. ఇట్ స్పిల్స్ అవుట్. అగైన్ వీ ట్రై టు షీల్డ్ ఇట్. పాపమైనా కానీ, గాయాలైనా కానీ, దేవుని సన్నిధానంలో మనం అప్పగించుకున్నప్పుడు కట్టివేయబడతాయి. వి స్టడీడ్ విత్ ప్రొఫెసర్. ఎక్కువ డీటెయిల్స్ నేను స్ప్రెడ్ అవుట్ చేయట్లేదు. అండ్ హీ హ్యాడ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ 20 years బ్యాక్. ఓకే, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అవటం వలన, ఆర్ వాట్ ఎవర్ రీజన్ వీ డోంట్ నో, హీ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఒకరోజు వాక్యం చెప్తూ, మధ్యలో చెప్తూ, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అందరు ఉన్నారు. హీ సెడ్, ఐ వాజ్ ఎ గే వెన్ ఐ వాజ్ యంగ్. అనగానే వీ వర్ షాక్డ్. వాట్ ఆర్ యూ టాకింగ్? హౌ ఆర్ యూ ఇన్ ద బైబిల్ కాలేజ్ టీచింగ్ అస్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్? అండ్ దెన్ the next day in the class he was explaining, జీవితంలో మీకు బాధ కలిగించే పనులు, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కొంతమంది వాళ్ళు కావాలని పోవచ్చు, కొంతమంది పరిస్థితులు, ఆల్ దీస్ థింగ్స్ పుట్ aside, but it left a scar on your heart and that needs to be dealt with. Don't hide those scars. If you continue to hide them, you will spill them out. మీకు తెలియకుండానే మీ కాన్వర్సేషన్స్, మీకు తెలియకుండానే మీ స్నేహాలు, మీకు తెలియకుండానే ఇవి వచ్చేస్తాయి. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తుంటారు. ది ఓన్లీ వే యూ డీల్ విత్ దట్ స్కార్ ఈజ్ గో టు గాడ్స్ ప్రెసెన్స్. మోసం చేసిన యాకోబు హృదయం నిండా గాయం ఉంది. ఈ మోసాన్ని ఎలా కప్పిపుచ్చాలి? ఐ నీడ్ టు హైడ్ ఇట్. నా ఆస్తిలో సగం ఇచ్చేద్దామా? విల్ ఇట్ వర్క్? నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇట్స్ గాడ్ హూ హ్యాస్ టు హీల్ దట్ స్కార్. యాకోబు ఎన్ని నిబంధనలు దేవుని యొద్ద నుంచి వచ్చినా, he considered himself as a cheater. He did not accept himself as a person who is blessed and who will be blessed. రాత్రిపూట పెనుగులాట ప్రారంభం అయిపోయిన తరువాత ప్రభు మాట్లాడుతున్నాడు. తెల్లవారుతున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని అని యాకోబు చెప్తాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వెరీ క్రూషియల్ క్వశ్చన్స్ ఇన్ బైబుల్, లైఫ్ చేంజింగ్ క్వశ్చన్స్ ఇన్ బైబుల్. నీ పేరేంటి? మిస్టర్ జాన్, పాస్టర్ జాన్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని దేవుడు అడిగితే నేను భయపడాలి. నీ పేరేంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీ పెనిమిట్లు ఎంతమంది? హౌ మెనీ హస్బెండ్స్ డిడ్ యు హ్యావ్? రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టినప్పుడు నన్ను ముట్టినది ఎవరు?
పాపం చేసినప్పుడు ఆదాము ఎక్కడ సంచరిస్తున్నావు? వేర్ ఆర్ యు? యాకోబు పేరు దేవునికి తెలీదా? దేవునికి బాగా తెలుసు. మోసగాడని బాగా తెలుసు. God asked him a vital question that Jacob is wrestling with himself. బయట పడలేని దీంతో ఆయన బాధపడుతుంటే God exactly pinpoints him. నీ పేరేమి అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పగానే అర్థమైపోయింది ఈయనకి. నేను ఇప్పుడు దాకా మనిషితో పోరాడుతున్నానని నేను అనుకుంటున్నాను, అతన్ని ఓవర్కమ్ చేద్దామని నేను అనుకుంటున్నా. జేకబ్ ప్రివైల్డ్ అని బైబిల్లో మనం చూస్తాం. పెనుగులాట జరుగుతూ ఉన్నది. పేరడిగి నా నిజమైన క్యారెక్టర్ బయటికి తీసేసి ఆ క్యారెక్టర్ని ఎంప్టీ అవుట్ చేసుకునేటట్టు చేసి నాకు కొత్త పేరు ఇచ్చాడు ఈయనెవరో. ప్రభువా నన్ను ఆశీర్వదించాలి, నీవు దయచేసి నీ పేరు అని చెప్పి నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ప్రాబబ్లీ ఐ వుడ్ బిలీవ్ Jacob's scars were healed when God said, "You are not Jacob anymore." ఇక యాకోబు అని నీ పేరు అనబడదు అని చెప్పినప్పుడు యాకోబుకు హృదయంలో స్వస్థత. ఇంకా ఇశ్రాయేలు దీవెనలను పొందుకోవాలి. ఆయన స్వస్థపడిపోయాడు. యాకోబు అనే పేరు, ఇట్ హెస్ బికమ్ హిస్టరీ నౌ. నౌ హీ ఈస్ లుకింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ అండ్ ఆస్క్స్ ఫర్ బ్లెస్సింగ్స్. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి నాకు తెలుపుము. అందుకైనా, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించగానే యాకోబుకు పూర్తిగా అర్థమైపోయింది. మనిషి అనుకున్నాను, బలవంతుడు అనుకున్నాను, హీరో అనుకున్నాను, ఇంకెవరో అనుకున్నాను, మన్నయ్యే మారువేషం వచ్చి బాగా బలం సంపాదించుకొని కుంఫు వీటిలో ట్రైన్ అయ్యి వచ్చాడేమని నేను అనుకున్నాను. బట్ ఇట్స్ గాడ్. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, when these crucial questions come to our life, don't let them go away. ఆ క్వశ్చన్కి మీరు జవాబు చెప్పుకుంటే మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. You become a very transparent person, a blessed person. డిప్లొమసీ, హైడింగ్, దాగుడు మూతలు ఇవన్నీ పక్కకు పోతాయి. స్ట్రైట్ ఫార్వర్డ్. Jacob experienced that at a place where a river empties itself. తనను తాను ఎంప్టీ చేసుకునే యబ్బోకు అనే ప్రాంతంలో యబ్బోకు అనుభవం సంప్రాప్తించింది. And then he started to go after blessing. ఈ బ్లెస్సింగ్స్కి గ్యాదర్ చేసుకోవడం కోసం మరలా బేతేల్ దగ్గరకు రిపీటెడ్గా ప్రయాణం చేయాల్సి వచ్చింది యాకోబుకు. హీ స్టార్టెడ్ ముందు 31వ అధ్యాయం 13వ వచనంలో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని దేవుడు చెప్పి బేతేలును గుర్తు చేసిన తరువాత 35వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 35వ అధ్యాయంలోనే 15వ వచనం, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. ఇంతకుముందు పెట్టాడు ఇదే పేరు ఇదే ప్రాంతానికి. అదే ప్రాంతంలో దేవుడు మరలా మాట్లాడాడు, మరలా ఆ ప్రాంతముకు అదే పేరు పెట్టాడు. Bethel has become a repetitive experience and repeatedly reminded about Bethel.
యబ్బోకు దగ్గర మన గాయము మాన్పబడితే, బేతేలు దగ్గర మనకు ఆశీర్వాదం వస్తే, వీ హ్యావ్ టు బి రిమైండెడ్ కంప్లీట్లీ అబౌట్ బేతేల్ ఎక్స్పీరియన్స్. లేకపోతే అయ్యో నేను అట్లాటోని కదా, నేను ఇట్లాటోని కదా. మార్టిన్ లూథర్ గివ్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. హీ సేస్, ద డెవిల్ విజిటెడ్ మీ ఎవ్రీ డే. ప్రతిరోజు సాతాను నా దగ్గరికి వచ్చి, ద ఫస్ట్ క్వశ్చన్ ద డెవిల్ ఆస్క్డ్ మీ ఇస్, నీకు గుర్తుందా, నువ్వు పోపు గారిని ఇట్లా మాట్లాడావు, నువ్వు ఆయన్ని ఇట్లా తిట్టావు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు ఈ పని చేసావు. ద డెవిల్ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ హిస్ సిన్ ఎవ్రీ డే. అండ్ వన్ డే he stood up tall and he said, I know I was a sinner, but not anymore, because I am redeemed by faith. యేసు ప్రభు ద్వారా నేను వాటన్నిటికీ నాకు విమోచన వచ్చింది. బేతేలు ద్వారా నాకు అన్నిటికీ ఆశీర్వాదాలు వచ్చినాయి. నేను యాకోబునే, నేను ఒకప్పుడు యాకోబునే. సాతాను నేను యాకోబునని నీవు గుర్తు చేయడానికి నాకు ప్రయత్నం చేయొచ్చు. నో, బట్ ఐ am a blessed person. The Lord has repeatedly reminded me enough that I am a blessed person. నేను ఆశీర్వదించబడిన వాడిని, నేను ఆశీర్వదించబడిన వాడిని. ఈ పెనుగులాట గురించి ఒక జూయిష్ రైటర్ ఒక ఆయన రాస్తారు. ఆ రోజుల్లో వాళ్ళంట సమ ఉజ్జీలు, ఇమాజిన్ అవర్ కుంగ్ఫు కుస్తీ పట్టులాగా. లెట్ మీ రీడ్ అవుట్. For so is the habit of two people who make strong efforts to throw each other down, that one embraces the other and attaches himself to him with his arms. ఇక పక్కన వాళ్ళని గెలవలేను అనేది అర్థమైపోతే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అతుక్కుపోతారట. And says like, పద మన ఇద్దరం ఒకటే అన్నట్టు. Come on, you share your strength, you share your blessing. And Jacob probably is doing the same. He knew that he cannot overcome that person. గెలవలేనని గుర్తెరిగి, కానీ దేవునితో పోరాడాలన్న మనసుంది. ఇవన్నీ ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా తన చేతులతో వెళ్ళి హత్తుకొని ఆయనతో పెనుగులాడిన అనుభవములో ఆయనకు దక్కింది ఏంటంటే దీవెన. ఆయనకు దక్కింది ఏంటంటే యాకోబు అనే ఆ గుండె కోత, ఆ మరకను తుడిచి వేసుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలు మనకు అర్థం కానప్పుడు, దేవుని యొక్క కృప మనకు అర్థం కాకుండా ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తున్నప్పుడు, we need to remember we are in the between times. Jacob stayed in the between times for 20 years. 20 సంవత్సరాలు ఆ కాలంలో ఉండి, and now the in between time is over and he is moving on Bethel. And when he went to Bethel, the name Israel was repeatedly reminded. నీవు ఆశీర్వదించబడినవాడు, నీ భార్యలు అనేక జనాంగమునకు తల్లి వంటి వారు. అబ్రహామునందు ఏ విధంగా ఆశీర్వదించబడ్డావో, ఇట్ ఈస్ ఫ్రమ్ యూ ద నేషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. రిపీటెడ్గా బేతేల్ 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 అని దేవుడు దీవించి వాగ్దానాన్ని గుర్తు చేసి మోసగాడైన యాకోబును స్వస్థపరిచి బలపరిచి ఆయన నిబంధనను ఆయన కొనసాగించాడు. ఏమి నేర్చుకుంటున్నాం మనము ఈ దినమందు? మన ధ్యానాంశముల్లో ప్రభువుతో ఏ విధంగా మనము సఖ్యత కలిగి ఉంటామంటే, డిడ్ వీ రికగ్నైజ్ దట్ గాడ్ రెజల్స్ విత్ us? దేవుడు మనతో కొన్ని విషయాల మీద పోరాటం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ట్రై టు కన్విన్స్ రిపీటెడ్లీ బికాస్ వీఆర్ హార్డ్ హార్టెడ్. ఫర్ సమ్ ఆఫ్ us ఇట్ మైట్ టేక్ మోర్ టైమ్. రక్తస్రావం కలిగిన స్త్రీకి మేబీ one day, but for some of us it might take more time. Remember, God wants to heal our scars, heal our past. No matter who we are, what we did, ఇవన్నీ దేవునికి అవసరం లేదు, కానీ మనం దేవునికి కావాలి. ప్రభువు దాన్ని తన చేతితోటి తుడిచివేస్తాడు. ఆ గాయము మానకపోతే, రిమెంబర్, our kids are going to experience the ill consequences of that scars. Our boss, our co-workers and colleagues are going to experience the ill consequences of that scar.
when God wrestles, it's my humble duty to follow him and heal those unwanted scars. ఎప్పుడో నా జీవితంలో చిన్నప్పుడు, ఎప్పుడో నా రహస్య జీవితంలోనో ఎక్కడో జరిగిన ప్రతి గాయమునైనా తుడిచివేస్తాడు. తుడిచివేసి దేవుని కోసం ఒక నూతనమైన పాత్రగా బేతేలు దగ్గర మనల్ని చేస్తాడు. ఆశీర్వాదములకు పాత్రగా ఆయన బేతేలు దగ్గర చేస్తాడు. గాడ్ ఈస్ కాలింగ్ us to Bethel. We are and we were like Jacob, but still God is calling us to Bethel. God is calling us to Bethel, and God is not yet done with us. I am so blessed to continue with this series, and once again I say, gata 3 varalu we as a family are experiencing some new thing, some blessing, and we are praying. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కూడా, చిన్న బిడ్డలు కూడా అందరూ ప్రభువా, ఈ యాకోబు దేవుని యొద్ద నుంచి పెనుగులాడి ఆశీర్వాదాలు పొంది భూలోకం అంతటికీ ఆయన ఆశీర్వాదానికి కారణమైతే, can't we be a blessing to our neighbors and our families? We can. God of Bethel is calling us. We are not like Jacob anymore. Let us stand and look to the Lord in prayer. యాకోబు వంటి మన హృదయాన్ని మన ప్రభువు, his caring hands, his nurturing hands, his gentle hands, కనికరము కలిగిన ఆయన హస్తములు మన హృదయములను తాకి మన గాయములను కట్టుచున్నవి. My heart is very hard at some places that I am reluctant to change. మార్పు నొందకుండా ఉండటానికి నేను ఇష్టపడుతున్నా. కానీ మన ప్రభువు, నా ప్రభువు నీకోసం నా కోసం మరణించిన దేవుడు, యాకోబు వంటి జీవితం కలిగిన నిన్ను నన్ను బేతేలులో ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో బేతేలుకు యాకోబు యొక్క జీవితానికి మధ్యలో ఈ యబ్బోకు రేవు అనుభవం ఒకటి ఉన్నది. A place where we throw ourselves completely in the presence of God. A place where God touches us and cleanses us and heals us from all the iniquities. The blood of Jesus is going to cleanse us. అందుకనే ఈరోజు మనందరం కూడా మన ప్రభు మనకు సిద్ధపరిచిన ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పంపులు పొందుతూ, నా ప్రభువా యాకోబు దేవా, యబ్బోకు అనుభవమునకు సాదృశ్యముగా నా పేరు నాలో ఉన్న యాకోబు వంటి మనిషి పూర్తిగా వెళ్ళిపోయి బేతేలు దీవెనలకు నేను పాత్రను అగునట్లు, టుడే ఐఎమ్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. లార్డ్ క్లెన్స్ మీ, లార్డ్ హీల్ మీ, టచ్ మై స్కార్స్ అండ్ హీల్ మీ. వెన్ యూ ఆస్క్ ద క్వశ్చన్, నీ పేరేమిటి యాకోబు, నీ పేరేమిటి? ఆదాము నీవెక్కడున్నావు? సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు, నీకు పెనిమిట్లు ఎంతమంది? దీస్ క్వశ్చన్స్ ఆర్, దే బాదర్ us, the pointed questions of the Holy Spirit. These questions are not intended to put us down. These questions are intended to expose our sins and cleanse them and take them to Yabbok, through Yabbok and to Bethel. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభువు తన ఆశీర్వాదాలతో మనలను, మన కుటుంబాలను, ఈ సెర్మన్స్ ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. God wants to heal our scars. They are so deep, but they are healed superficially. So there can be a scar on the top which might be deceiving us as if there is a complete healing. No, the complete healing comes only in the presence of God. Not with the counselors or not with positive talking people. No, it comes with God. ప్రభు ఈ మధ్యాహ్న కాలమందు మనకున్న గాయములను తుడిచివేసి ఆయన మనకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆయన మనకు ఆరోగ్యము దయచేయబోతున్నాడు. బేతేలు దేవుడు గొప్ప దేవుడు.
దీవించదవు, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నేనుగా నన్ను కాచిన వాడవు, నేనుగా నన్ను కాచిన వాడవు నీవుగావా ఓ నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను. 4వ వచనం పాడుకుందాం. అడిగి చెదనచు ఆనతిచ్చినావుగాన, అడుగు వారికి చెదనచు అడిగేదా నిన్ను సహాయంబు, అడిగేదా నిన్ను సహాయంబు. ఆత్మవయ్యున్నటి తండ్రి, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. మా ప్రభువా, గొప్ప దేవా, యాకోబు చేసిన ప్రార్థన మేము చేయుచున్నాము. మమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించండి. మేము యబ్బోకు రేవు దాటుటకు మా ప్రభువా ఇష్టపడుచున్నాము. మమ్మల్ని మేము నీ సన్నిధానములో పారవేసుకొనుటకు ఆశపడుచున్నాము. మా తండ్రి, గాయపడిన మీ హస్తముల చేతనైనా మా ప్రతి గాయమును తుడిచివేసి, యాకోబు మనస్సును మాలోంచి తీసివేసి, బేతేలు యొద్ద మీరు మా కోసము దాచించిన ఆ అనుభవమును నాయన మేము రిపీటెడ్గా గుర్తు చేసుకుంటూ నీతో జీవించడానికి సహాయం చేయమని. మేము యాకోబు కాదు నాయన, మేము ఇశ్రాయేలు వంటి వారము. వీఆర్ నాట్ చీటర్స్ ఎనీమోర్. ఓ ప్రభువా, వీఆర్ నాట్ గిల్టీ ఎనీమోర్, బికాస్ యూ హ్యావ్ బ్లెస్డ్ us. యూ హ్యావ్ క్లెన్స్డ్ అవర్ గిల్ట్ అండ్ అవర్ స్కార్స్. మా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాము. మా ద్వారా మీరు ఎంతమందిని మీ రాజ్యములోనికి పిలుచుకొననై ఉన్నారో మాకు తెలియదు. ఎంతమందిని మా మౌన సాక్ష్యము ద్వారా మీరు రక్షించుకొనబోతున్నారో మాకు తెలియదు. మా ఆఫీస్లో ఎంతమంది మమ్మల్ని గమనిస్తున్నారో మాకు తెలియదు. మా నేబర్స్ ఎంతమందిని మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో మాకు తెలియదు. మా తండ్రి, వీరందరిలో కూడా యాకోబు దీవెనలు మేము వారందరికీ పంచురారిలాగా మమ్మల్ని చేయమని, మా సంఘం అంతటిని మీరు యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ లైక్ యూ బ్లెస్ జేకబ్. చిన్న బిడ్డల్ని, పెద్దవారిని మీరు ఆశీర్వదించబోతున్నారు. తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.